ఎవరు మేమా? క్రమశిక్షణకి మారు పేరు టీడీపీ, జనసేన, బీజేపీ. అల్లరి చేయడం రాదు, తిట్టడం పగిలిందా నాకు తెలియదు. అది నిజంగా దానంతా కన్స్ట్రక్షన్ లోని నాణ్యత లేకుండా ఉండిపోయి ఉండొచ్చు, అదేదో పగిలి ఉండొచ్చు అంతే. ఏదన్నా ఇలా చెయ్యేసావా? మామూలు చూడడానికి వెళ్ళి పడిపోయింది. అదేదో సినిమాలో అంటారు చూడండి, నీకు ముందే దీపావళి వచ్చేసింది అని చెప్పి, అలాగండి రాజమండ్రికి కొంచెం ముందే దీపావళి వచ్చేసినట్టు అయిపోయిందండి. ప్రభుత్వం మారిన తర్వాత అండి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదండి రాజమండ్రిలో అండి. చూడండి ఇలా కొట్టేస్తున్నారు. వస్తే లాపాలకాన్ని అయితే కూల్చేశారండి అప్పుడైనా. ఇదే బాగా బ్రిడ్జి కడుతున్నారు కదండి, పెద్ద బ్రిడ్జి, ఆ బ్రిడ్జి దగ్గర అనమాట అండి. ఈ శిలప ఈ బ్రిడ్జి మేమే తెచ్చామంటే అని చెప్పేసండి, ఇది ఆదిరెడ్డి అడ్డ, రాజమండ్రి గడ్డ అని చెప్పేసండి మొత్తానికి ఆ శిలాపలకాన్ని ఈ రవాల తెలుగుదేశం వాళ్ళు కూల్చేశారండి. మరి ఈ సాంప్రదాయం కాదు అని చెప్పి పాపం పాత కాపులు నోరెట్టి బాధ వ్యక్తం చేశారండి. ఈ కూల్చేసిన తర్వాత ఎవరైనా ఎగ్గున్నారు కదండి, కొత్త ఎమ్మెల్యే ఆదిరెడ్డి బాస్ గారు, కూల్చేశారా శిలాఫలకమా, నాకు తెలియదే, అలా చెయ్యెత్తే పోయిందంట అనేసారు. అయిపోయిందండి. అదండి మొత్తానికి రాజమండ్రికి ఇంకా ప్రమాణ స్వీకారం కాకుండానే కొత్త సాంప్రదాయం స్టార్ట్ అయిపోయిందండి. కొత్త కల్చర్కి శ్రీకారం చుడతాం. మేము డే 1 నుంచి చెప్తా ఉన్నాం, రాజమండ్రి ఒక ప్రశాంతమైన వాతావరణం, ఆ శాంతిని పాటు చేసుకోవడం. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా ఆలోచన చేయాలి, రాజమండ్రి ఏ పరిస్థితుల్లో ఉంటుంది, ఇక్కడ శిలాపలకాలు కొట్టే పరిస్థితులు, రకమైన దాడులు ఎక్కడికి దారి తీస్తూ ఉన్నాయి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న కొత్త ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితులు లేవు. మరి సాక్షాత్తు ఇక్కడ ఒక శిలాఫలకము, నేషనల్ హైవే అధికారులు వచ్చి ఆ శిలాఫలకం వేసి అందులో కేంద్ర మంత్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారి పేరు, మాజీ శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ గారి పేరు, వీళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి. మనము వచ్చిన తర్వాత ఎంత కొట్లాడి ఈ ఫ్లైఓవర్ను సాధించామనేది ప్రజలు గమనించారు. ఎవరు మేమా? క్రమశిక్షణకి మారు పేరు టీడీపీ, జనసేన, బీజేపీ. అల్లరి చేయడం రాదు, తిట్టడం పగిలిందా నాకు తెలియదు. అది నిజంగా దానంతా కన్స్ట్రక్షన్ లోని నాణ్యత లేకుండా ఉండిపోయి ఉండొచ్చు, అదేదో పగిలి ఉండొచ్చు అంతే. ఏదన్నా ఇలా చెయ్యేసావా? మామూలు చూడడానికి వెళ్ళి పడిపోయింది.